రాజమండ్రిలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ ఢిల్లీలో పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. కాగా సాదిక్ ఖాన్ కోసం గత 5 రోజులుగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మొత్తం 8 మంది పోలీసులు బృందాలు వివిధ ప్రాంతాల్లో అతడి కోసం గాలించినట్లు తెలుస్తుంది. చివరకు ఢిల్లీలో సాదిక్ ఖాన్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతన్ని ఇవాళ రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు లేదా కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కర్ణకర్ అందిస్తారు. కర్ణకర్, చెప్పండి. సాదిక్ ఖాన్ ఎట్టకేలకు దాదాపు 5 రోజులు 6 రోజుల తర్వాత ఢిల్లీలో చిక్కాడు. పోలీసులు దాదాపు 11 మంది ఎస్ఐలు 8 మంది బృందాలుగా ఏర్పడి కానిస్టేబుల్స్ వీళ్ళంతా పెద్ద ఎత్తున వివిధ మార్గాల్లో గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు ఢిల్లీలో నిన్న దొరికాడు. నిన్న సాయంత్రం దొరికారు. సో అతన్ని రోడ్డు మార్గంలో కాకినాడకు పట్టుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం కల్లా అతను నిందితుడిని పట్టుకొచ్చే అవకాశం ఉంది. పట్టుకొచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మొత్తం అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి సో వాళ్ళను వేధింపులకు గురి చేయడానికి గల కారణాలు, అసలు ఎందుకు వేధింపులకు గురి చేశారు, ఎట్లా వేధింపులకు గురి చేశారు, ఇట్లా అన్ని వివరాలు పోలీసులు బయటకు కూపీ లాగే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి మరొక కీలక మలుపు ఏంటంటే ఇప్పటి వరకు ఆ మీనా ఎవరైతే నూకరాజు భార్య ఉందో మీనా మృతదేహం ఇప్పటి వరకు లభించలేదు. సో గోదావరిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్న పరిస్థితి. సో మరోవైపు సాదిక్ ఖాన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వాళ్ళ సెల్ ఫోన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆ సెల్ ఫోన్లో అతను ఎవరెవరికి అమ్మాయిలకు వాళ్ళ ఇన్స్టిట్యూట్కి రైఫిల్ ఇన్స్టిట్యూట్కి వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో సో బాలికలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఇతను ఫోన్ ద్వారా ఎట్లాంటి మెసేజ్లు వెళ్ళినాయి, వాళ్లకు వేధింపులకు ఇంకెవరికైనా వేధింపులకు గురి చేసిండా, ఇట్లాంటి అన్ని అంశాల్లో పోలీసులు చాలా లోతుగా విచారణ చేపడతా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించి సీరియస్గా తీసుకోవడంతో పోలీసులు అన్ని మార్గాల్లో అన్ని కోణాల్లో ఈ కేసును చాలా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఈరోజు సాదిక్ ఖాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి తదుపరి ప్రొసీజర్ను ఫాలో అయ్యి ఛార్జ్షీట్ దాఖలు చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కోర్టు రిమాండ్ విధించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి అడుగుతారా లేదంటే ఆ లోపే పూర్తి వివరాలతో ఛార్జ్షీటు దాఖలు చేస్తారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో మరోవైపు కార్తికేయ ఎవరైతే ఈ ఆత్మహత్య ఫ్యామిలీ మొత్తం గోదావరిలో దూకిన సంఘటనలో బతికి బయటకు వచ్చినటువంటి కార్తికేయ ఎవరైతే ఉన్నారో సో నూకరాజు మనవడు, ఆ కార్తికేయకి సంబంధించి వాళ్ళ తల్లి ఒక సీక్రెట్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఏమంటే నేను ఒకవేళ నీకు ఈదొచ్చు కాబట్టి నువ్వు గోదావరి నుంచి ఈదుతూ బయటపడి ప్రాణాలతో బయటపడితే ఫలానా ఆంటీ దగ్గరికి నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది అని ఒక సీక్రెట్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ మహిళ ఎవరు, ఆ విద్యార్థి వాళ్ళ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆ స్టూడెంట్కు చెప్పినటువంటి ఆ మహిళ ఎవరు, స్టూడెంట్ ఎవరి దగ్గరికి వెళ్ళామని చెప్పింది, ఆ మహిళ ఎవరు, ఆ మహిళకు ఈ కేసుకున్న సంబంధాలు ఏంటి, సో ఇట్లాంటి అన్ని అంశాల్లో పోలీసులు కీలక విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి. సో గడిచి 4-5 రోజులు గడుస్తున్నా సరే ఇంకా ఇప్పటికీ కూడా మృతదేహాలు బయటకు రాలేదంటే కారణాలు ఏంటి అసలు? సో మృతదేహాలు చాలా వాళ్ళిద్దరు దొరికినాయి. నూకరాజు కుమార్తె దొరికింది. నూకరాజు భార్య మీనా ఎవరైతే ఉన్నారో ఆమె మృతదేహమే దొరకలేదు. ఇప్పటి వరకు గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. గోదావరిలో ఫ్లో ఉంది కాబట్టి వీళ్ళు దూకిన ప్రదేశం నుంచి ఆ మృతదేహం కొంత ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండొచ్చు. ముందుకు వెళ్ళి ఎక్కడైనా తట్టుకుందా లేదంటే ముందుకు అట్లే ఫ్లోలో వెళ్ళిందా, సో ఇట్లాంటి అన్ని అంశాలకు సంబంధించి లోతుగా డ్రోన్ల సాయంతో కావచ్చు, అట్లాగే మరబొట్లతో కావచ్చు, గజ ఈతగాలతో కావచ్చు గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ కేసులో తమ ఫ్యామిలీ మొత్తం చనిపోతున్న నేపథ్యంలో నూకరాజు ఎవరైతే ఈ ఏఈ పంచాయతీరాజ్ యొక్క ఏఈ ఉన్నారో ఆ నూకరాజు అతనికి సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం తమ కుటుంబానికి సంబంధించి దగ్గర ఎవరైతే ఉన్నారో అతని సోదరి కావచ్చు, సో మిగతావారు కావచ్చు, వాళ్ళిద్దరి మీద వీలునామా రాసినట్టు తెలుస్తూ ఉంది. బహుశా మనుమడు కూడా బతకడు, మేము గోదావరిలో దూకిన తర్వాత బతికి బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి నా ఆస్తి అంతా వాళ్ళకి రాసిస్తానని 2 వీలునామాలు కూడా రాసినట్లుగా పోలీసులు గుర్తించారు. సో ఎట్టకేలకు సాదిక్ ఖాన్ అయితే పోలీసులకి అయితే దొరికిపోయారు. మరి సాదిక్ ఖాన్ అయితే వాళ్ళ తల్లి చెప్తున్నా కూడా వినలేదు కాబట్టి, ఎవరు చెప్తున్నా వినలేదు కాబట్టి ఇప్పుడు పోలీసుల నుంచి తనకి ఎలాంటి శిక్ష పడబోతుంది, ఏంటి దీని మీద స్పందన? సో పోలీసులకు సంబంధించి పకడ్బందీ కేసులు పెట్టారు. ఇక్కడ రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కావచ్చు, అట్లాగే కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా 2-3 కేసులు నమోదైన 2-3 సెక్షన్ల కింద కేసులు నమోదైనవి కాబట్టి సో కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డిది స్వయంగా హత్య కేసు, అట్లాగే వీళ్ళది హత్యకు ప్రేరేపించడం, ఆత్మహత్య చేసుకునేలా
వేధింపులకు గురి చేయడం, బలవంతపు ఆత్మహత్యకు సంబంధించి ఈ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు నూకరాజ్ కుమార్తె ఎవరైతే ఉన్నారో నూకరాజ్ కుమార్తెను వేధింపులకు గురి చేయడం, మత మార్పిళ్లకు ప్రయత్నం చేయడం, ఆమెను ఒత్తిడికి గురి చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఎక్స్టార్షన్ చేయడం, సో డబ్బులు వసూలు చేయడం, ఆమెకు సంబంధించినటువంటి ఏటీఎం కార్డు కావచ్చు, బ్యాంక్ అకౌంట్ కావచ్చు, సో ఎస్బీఐ లాకర్ సంబంధించి కావచ్చు, సో ఇటన్ని కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో సో దాదాపు 4 నుంచి 5 సెక్షన్లలో అతనికి కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. అది యావజ్జీవ కారాగార శిక్ష కావచ్చు, లేదంటే మరింత సీరియస్ కేసు పడే అవకాశం మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు సాదిక్ ఖాన్ ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. సాదిక్ ఖాన్ ఎందుకు ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారు, సాదిక్ ఖాన్ ఇంకెవరినైనా ఇన్స్టిట్యూట్కి వచ్చే అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వేధింపులకు గురి చేసిండా, సో ఇవన్నీ ఆరోపణలు బయట వస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టి పూర్తి స్థాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతని ద్వారా ఒకవేళ మైనర్ అమ్మాయిల పట్ల కూడా అతను అనుచితంగా ప్రవర్తించి ఉంటే పోక్సో కేసు కూడా అదనంగా నమోదు చేసే అవకాశం ఉన్నట్లు మనకి కేసులో స్పష్టంగా అర్థమవుతోంది. ఉన్నాయి కాబట్టి అతనికి కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. చాలామంది ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తమే మతం కోసం మారాలని ట్రాప్ చేసి అమ్మాయిలకు వేధింపులకు గురి చేసి ఆ అమ్మాయి ప్రైవేట్ ఫోటోల ఆధారంగా ప్రైవేట్ ఫోటోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినటువంటి ఈ నిందితుడిని దుర్మార్గుడిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది ఏపీలో. సో అటు హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున సాదిక్ ఖాన్కు సంబంధించినటువంటి ఏదైతే ఈ చర్యకు పాల్పడ్డాడో అతన్ని ఖచ్చితంగా ఈ భూమి మీద ఉంచొద్దు, చట్ట ప్రకారం అయితే ఉరిశిక్ష వేయాలి, లేదంటే బయట ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదన్న ఒక డిమాండ్లు మనకు ఏపీ ప్రజల నుంచి హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. ఓవర్ టు స్టూడియో.